తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. ఈరోజు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ నెల చివరిగా వస్తున్న కారణంగా ఏవైతే కొన్ని జిల్లాల వరకు ఇంకా పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయలేదో ఆ జిల్లాల వరకు ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరెవరికైతే ఈ జిల్లాలలో ఉన్న మీ తోటివారు ఇంకెవరెవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల సందడి అయితే మొదలు కావడం అయితే జరిగింది. ఏదైతే మనకు నూతన సంవత్సరం సంక్రాంతి కానుకగానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి అమలు చేసిన తర్వాత ఈ కొత్త పింఛన్లు అనగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ 4016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమర్చుతూ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇదే కానుకగా మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ పింఛన్ల పైననైతే కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరికైతే అర్హత కలిగిన వారు ఈ పింఛన్ డబ్బులకు అర్హత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి ఇంకా వస్తలేవో వారు ఏమన్నా అప్డేట్ చేయించుకుంటే దాంట్లో అప్డేట్ చేయించుకుంటే మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ పింఛన్ డబ్బులు వస్తాయి అన్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అదే కాకుండా ఎవరెవరికైతే గత 2-3 నెలల నుంచి పింఛన్ డబ్బులు అయితే కట్ అయ్యాయో ఆ కట్ అయిన వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే కట్ అయ్యాయో వారికి పంపిణీ చేస్తున్నామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు మాత్రం ఒక 12 జిల్లాల వరకు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ ఏ జిల్లాలు అంటే జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, నిజామాబాద్ ఇలాగ పలు జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా డబ్బులు కూడా ఇంకెవరెవరికైతే వారి ఖాతాలో జమ కాలేవో వాటిని కూడా జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.